చాందిని అనిల్ చేత కంకణ ధారణ చేయించి జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు విజయ్. తను ధరణి కోసం వెతుకుతూ ఉండగా కార్నర్ చైర్లో కూర్చుని జరిగే పెళ్లిని చాలా ఇష్టంగా చూడటం, ఆమె కళ్ళలో కనబడుతున్న భావాలను, ఆమె మనసులో ఉన్న కోరిక ఇట్టే కనిపెట్టేశాడు. ఎంత నిమగ్నమైందంటే విజయ్ వచ్చి పక్కన కూర్చున్న సంగతి కూడా తనకు తెలియలేదు. చూస్తున్నాడు తనని. చైర్ హ్యాండ్ మీద చెయ్యి పెట్టుకొని గడ్డంకి ఆనించి దృష్టి మరల్చకుండా చూస్తుంది తను. విజయ్ జరిగే పెళ్లిని చూడకుండా ధరణి వైపు తల తిప్పి చూస్తున్నాడు. అస్సలు తన వంక చూడటం లేదు. పెదవి మీద చేరిన విజయ్ చేతి వేళ్ల స్పర్శకు ఈ లోకంలోకి వస్తూ తననే చూస్తున్న విజయ్ని తల పక్కకి తప్పించి చూసి షాక్ అయింది. అతని యాంగ్రీ లుక్స్కి. తన హ్యాంకీతో ఆమె లిప్స్ని తుడుస్తున్నాడు. బిగుసుకుని చూస్తుంది. అది నేను వద్దన్నాను, మేకప్ వేశారు వాళ్ళు అంటూ నత్తిగా మాట్లాడుతుంటే, ఇంకోసారి ఇలాంటి లిప్ కలర్ వేశావంటే మూతి మీద వాత పెడతా అన్నాడు సీరియస్గా. బాగాలేనా అంది ఏడుపు మొహం పెట్టుకొని. తనకు ఒక లుక్ ఇస్తూ దగ్గరగా జరిగి, నీ లిప్స్ ఆల్రెడీ పింక్ కలర్లో ఉంటాయి, ఇంకా ఎందుకు ఈ పెయింట్స్ అని అతికించి వాటిని పాడు చేస్తావు? నాకు కిస్ పెట్టాలంటే నీ స్వీట్ లిప్స్ చాలు, అవన్నీ నథింగ్ అన్నాడు చెవి దగ్గరగా వచ్చి హస్కీ టోన్తో. ఆమె లిప్స్ కలర్లోకి మారే చీక్స్. నవ్వుతూ దూరం జరిగే పెళ్లి వేడుకను చూస్తుంటే విజయ్నే కన్నార్పకుండా చూస్తుంది. క్లీన్ సేవ్తో, చక్కని మీసకట్టుతో, నీట్గా సెట్ చేసిన హెయిర్ స్టైల్లో రాకుమారుల్లా ఉన్న తన భర్తను చూస్తుంటే అందంగా నవ్వుతున్నాయి ఆమె కళ్ళు. స్వచ్ఛమైన నవ్వుతో అతన్ని చూస్తుంటే, ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగాడు చూడకుండానే. ఎందుకు అంది చూపు తిప్పకుండా. ఇంతమందిలో నువ్విలా నాకు సైట్ కొడుతుంటే నాకు నిన్ను బెడ్రూమ్లో సైట్ కొట్టాలని ఉంది అన్నాడు నవ్వుతూ. దెబ్బకు తల తిప్పి మండపం వైపు చూసింది. జీలకర్ర బెల్లం పెట్టించాక అడ్డు తెరను తొలగించి వధువరులను పక్కన కూర్చోమని చెప్పి పెళ్లి మంత్రాలు చదువుతున్నారు పంతులు గారు. విజయ్ భుజం మీద తల వాల్చి చూస్తుంది ధరణి. ఆమె బుగ్గన తడుతూ, అంతా ఓకే కదా అన్నాడు కంగారు పడుతూ, ఆమె హెల్త్ బాగుందో లేదోనని. నేను బాగున్నాను అంది చాలా చిన్నగా. ఇంకేం మాట్లాడలేదు విజయ్. అనిల్, చాందిని ఇద్దరు విజయ్ ధరణిలను చూస్తూ చిన్నగా నవ్వుతుంటే వాళ్లకు తిరిగి స్మైల్ ఇచ్చాడు విజయ్. మమతా గారు తన భర్తతో స్టేజ్ మీదకు వస్తుండటం చూసి షాక్ అయ్యారు అతిథులు అందరూ. ఎందుకంటే వాళ్ళిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతుంది మరి. ఇప్పుడు అలా జంటగా కలిసి నవ్వుతూ సంతోషంగా వస్తున్న వాళ్ళని చూసి షాక్ అవుతున్నారు. ఆవిడను చిన్నగానే అయినా బలమైన మాటలు విజయ్ అనడంతో తన తప్పుని తెలుసుకుని భర్త కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని తెలిసి అతను భార్యను క్షమించి కొడుకు పెళ్లికి సతీ సమేతంగా వచ్చాడు. చాందిని, అనిల్ కృతజ్ఞతగా చూశారు విజయ్ వైపు. అదే చిరునవ్వునే సమాధానంగా ఇచ్చాడు. పెళ్లి వేడుకలో ముఖ్యమైన ఘట్టం మాంగళ్య ధారణ చేయమని పంతులు గారు తాళిని అనిల్ చేతికి ఇస్తూ చెప్పారు. వేద మంత్రాల సాక్షిగా చాందిని మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అదే టైంలో విజయ్ చేతిని పట్టుకున్న ధరణిని కదిలించలేదు విజయ్. అందరి ఆశీర్వాదాలతో పవిత్రమైన పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు చాందిని, అనిల్. వాళ్ళ చేత మిగిలిన ఘట్టాలు కూడా పూర్తి చేయించి అరుంధతి చూపించి పెళ్లి వేడుకను పూర్తి చేయించారు పంతులు గారు. గెస్ట్లలో అందరినీ మమతా గారి దంపతులు చూసుకుంటున్నారు. సహపంక్తి పెళ్లి భోజనాలు పూర్తయి అందరూ కొత్త దంపతులకు విషెస్ చెప్పి గిఫ్ట్ ఇచ్చి ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. అందరూ ఇళ్లకు చేరుకున్నారు. మమతా గారు అందరినీ తమ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేయడంతో అనిల్ ఇంటికి వచ్చేశారంతా. అనిల్, భరత్, విజయ్, ఇంకొంతమంది క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంతా హాల్లో కూర్చొని మాట్లాడుతుంటే చాందిని, ధరణి చుట్టూ కొంతమంది రూమ్లో మీటింగ్ పెట్టారు. అనిల్, దిస్ ఈజ్ ఫర్ యూ అండ్ చాందిని అంటూ ఒక బాక్స్ని అనిల్ చేతిలో పెడతాడు విజయ్. ఏంటి విజయ్ అంటుంటే ఓపెన్ చేయి అన్నాడు. అవి కొత్త ఇంటి తాళాలు. షాక్గా చూస్తున్న అనిల్తో, ఇండిపెండెంట్ హౌస్ మీ ఇద్దరి కోసం, ఇకపై మీరు అక్కడే స్టే చేయాలి అన్నాడు విజయ్. నవ్వుతూ వచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు అనిల్. థ్యాంక్ యూ విజయ్ అంటూ. చూస్తున్న అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాందినికి ఈ విషయం చెప్పి కిందకి రమ్మన్నాడు అనిల్. విజయ్ ఇచ్చిన మ్యారేజ్ ప్రెజెంటేషన్కి చాలా హ్యాపీ అయిపోయి హక్ చేసుకుని థ్యాంక్స్ విజయ్ అంది చాందిని కళ్ళనీళ్లతో. మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేయండి అన్నాడు విజయ్. చాందిని ఇలా కొత్త పెళ్లి కూతురు ఏడవకూడదు అంటూ తనని సముదాయించి వాళ్ళతో కలిసి డిన్నర్ కంప్లీట్ చేసుకుని అందరికీ బాయ్ చెప్పి ధరణితో చాందిని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు విజయ్.
చాందిని అనిళ్లకు 2 రోజుల వరకు కార్యానికి ముహూర్తం లేదని పంతులు చెప్పడంతో మమత గారు ఇక్కడే ఉండమని చెప్పి బలవంతం చేసింది. చాందిని అమ్మగారు కూడా అక్కడే ఉండటంతో ఇంకా విజయ్ ధరణి వెళ్లారు ఇంటికి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి నైట్ వేర్తో వచ్చిన విజయ్ ఎదురుగా అప్పటికే ఫ్రెష్ అయి ధరణి బాల్కనీ నుంచి బయటకు చూస్తూ నిల్చొని ఉండటం చూస్తూ వెళ్ళాడు. ఆమెని అల్లుకున్నాయి అతని చేతులు. అతనికి కూడా తన బెడ్షీట్ ని చుట్టూ కప్పుతూ మళ్ళీ బయటకు ఉంచింది తన చూపుని. ధరణి అంత మౌనంగా ఉండటం నచ్చని విజయ్ ఒక్క ఊదుటున ఆమెను లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తుంటే ఏమైంది అంది చిరు చిగ్గుతో. బెడ్ మీద తనను దించి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆమె పక్కన కూర్చొని ఏమైంది అన్నాడు తిరిగి ఆమె ప్రశ్నను ఆమెకే వేస్తూ. నాకేమైంది, బాగున్నాను రాణి నవ్వు పెదవుల మీదకు తెస్తూ అంది. షార్ప్గా చూస్తున్న విజయ్ చూపులకు ఇంకా దాచలేక గట్టిగా వాటేసుకుంది మొహం అతని హార్ట్ మీద పెట్టుకొని. ఆమె చుట్టూ చెయ్యి వేసి వీపు నిమురుతూ ఫీల్ అవుతున్నావా మన పెళ్లి అలా జరగలేదని అంటున్న అతని ఆశ్చర్యంగా చూసింది తడి చేరిన కళ్ళతో. నిజమేనా అంటుంటే ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఏమో అలా అనిపించింది అంతే, కానీ బాధ అయితే లేదు అంది మనస్ఫూర్తిగా. నీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకుంటాను, కానీ నువ్వు ఇలా డల్గా ఉంటేనే చూడలేకపోతున్నాను రా అంటున్న విజయ్ వాయిస్లోని చేంజ్ తెలిసి లేదు నేను డల్గా లేను బాగున్నాను అంది కళ్ళు తుడుచుకొని. అతని హార్ట్ మీద తల ఆంచుతూ బెడ్ మీద తనని పడుకోబెడుతూ పక్కనే పడుకుని లైఫ్లో పెళ్ళి అంటే ఎంత పెద్ద విషయమో అందులో అమ్మాయికి ఇంకెంత స్పెషల్ అనేది కూడా తెలుసు. ఇంటికి వెళ్ళాక గ్రాండ్గా చేసుకుందామా మళ్ళీ అన్నాడు. వెళ్ళకిలా పడుకున్న ధరణి సైడ్కి తిరిగి విజయ్ చుట్టూ చేతిని వేసి గుండెల్లో మొహం పెట్టుకుని మీరు కావాలి నాకు, గ్రాండ్గా చేసుకునే పెళ్ళి ఫంక్షన్ ఇవన్నీ కాదు అంది. ఆమెను తన మీదకు లాక్కొని మరైతే అక్కడ ఎందుకని అంత సాడ్గా ఫేస్ పెట్టావు చెంపల మీద వేలితో రాస్తూ అడిగాడు. చూస్తున్నప్పుడు మిమ్మల్ని నన్ను ఊహించుకున్నాను పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు, అదే ఫీల్ అయ్యాను తప్ప ఇంకేం లేదు. ప్లీజ్ ఇంకా అక్కడితో ఈ టాపిక్ ఎండ్ చేయండి అని కళ్ళు మూసిన ఆమె కళ్ళపై చిరుముద్దులు అద్దుతూ ఆమెను కిందకు చేర్చి పైన వాలుతూ రేపు నైట్ వెళ్తున్నాం ఓకేనా నీకు అని అడిగాడు. అంది కళ్ళు తెరిచి చూసి సిగ్గుపడుతూ. అయితే ప్రిపరేషన్ వర్క్ స్టార్ట్ చేద్దామా అల్లరిగా అంటుంటే నవ్వేసింది తను కూడా. విజయ్ మెడ చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కొని పెదవులు జత చేసింది. ఆమెకు స్వంతనను చేకూర్చే ఆ ముద్దుని స్మూత్గా కొనసాగిస్తూ నడుము దగ్గర చీరంచుని తప్పిస్తూ చేతిని లోపలికి పోనించి నడుముని మీటుతుంటే ఒళ్ళంతా కంపించింది ఆమెకు. 4 నిమిషాల సున్నితమైన ముద్దులో ఆలోచనలు అణిగి పోగా అనంతమైన ప్రేమ చేరింది ఇద్దరిలో. విజయ్ గుండెల మీద తల పెట్టుకుని అలాగే నిద్రపోయింది. చిన్న పిల్లల ముద్దుగా కనబడుతున్న ధరణి నుదుటి మీద ముద్దు పెట్టి తనని బెడ్ మీద అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి ల్యాప్టాప్ తీసుకొని తను సోఫాలో సెటిల్ అయి వర్క్లో మునిగిపోయాడు. మార్నింగ్ నుంచి అలసిపోవడంతో గాఢమైన నిద్రలోకి జారుకుంది ధరణి. ఎప్పటికో తన వర్క్ ఫినిష్ చేసుకుని బెడ్ ఎక్కాడు విజయ్. నిద్రపోతున్న ధరణి నడుముని చుట్టుకుని చంప మీద ముద్దు అద్ది తను స్లీప్లోకి వెళ్ళాడు. ఆ నెక్స్ట్ డే సాయంత్రం వరకు చాందిని అనిళ్లతో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తమ హనీమూన్ జర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పటికే ఆఫీస్ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడంతో చాలా ఫ్రీ అయ్యాడు విజయ్. తను తిరిగి వచ్చే వరకు భరత్కు ఆఫీస్ వ్యవహారాలు చూసుకోమని చెప్పాడు. అనిల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఏదైనా ఇంపార్టెంట్ అయితే తననే కాంటాక్ట్ అవ్వమని చెప్తూ భరత్కి ఆఫీస్ అప్పగించాడు విజయ్. 1 వీక్ వాళ్ళ హనీమూన్ ట్రిప్ తర్వాత ఆఫీస్కి చాందిని అనిల్ని భరత్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన అథారిటీస్ ఇచ్చి ఇండియా రావాలని విజయ్ ప్లాన్. అలా ఇప్పుడు అనిల్ చాందినితో బిజీ, ఇక్కడ విజయ్ ధరణితో బిజీ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి పెళ్లి కాని భరత్ని ఆఫీస్లో లాక్ చేశాడు విజయ్. బై రోడ్ ట్రిప్గా స్టార్ట్ అయ్యారు కార్లో. ఫేమస్ రిసార్ట్కి చేరుకున్నారు. కార్ని పార్కింగ్కి ఇచ్చేసి ఆల్రెడీ బుక్ చేసిన రూమ్ కోసం రిసెప్షన్ దగ్గరకు వస్తారు విజయ్ ధరణి. రిసెప్షన్లో తమ డీటెయిల్స్ చెప్పి విజయ్ రూమ్ నెంబర్ అడిగి కీ తీసుకొని లిఫ్ట్ దగ్గరకు వెళ్తారు. ధరణి తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దవి చేసుకొని మరీ చూస్తుంది ఆ రిసార్ట్ని. వుడ్తో దాదాపు 500 యార్డ్స్ విస్తీర్ణంలో ఫుల్ రిచ్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఇంటీరియర్ డిజైన్స్తో ఉన్న రిసార్ట్ని అక్కడి పరిసరాలను చూస్తూ ఆశ్చర్యంగా నోరు తెరిచి మరీ చూస్తుంటే ఆమెను చూసి నవ్వుకుంటూ లిఫ్ట్లోకి వస్తాడు విజయ్. ఇక్కడ అంతా ఇంత రిచ్గా ఉంది, చాలా అమౌంట్ అవుతుంది కదా విజయ్ గారు అంటూ చుట్టూ చూస్తూ అడుగుతుంది. లిఫ్ట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు లాగి నువ్వు నా గురించి మాత్రం థింక్ చేయి చాలు, మిగతావి కాదంటూ లిప్స్ దగ్గరకు రాబోతుంటే వెనక్కి జరుగుతుంది వెంటనే.
ఇది లిఫ్ట్ అని మర్చిపోయారా? కళ్ళను వాల్ చేస్తూ అడుగుతుంటే నిజమే కదా అంటూ లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే తమ రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి స్టైల్గా నిలబడి ఇప్పుడు ఇది మన రూమ్, అబ్జెక్షన్ లేదు కదా అంటాడు విజయ్. సిగ్గుతో నవ్వుతూ రూమ్ అంతా కలియ తిరిగి చూస్తుంటే ఆమెను వెనుక నుంచి హత్తుకుంటూ విండో దగ్గరకు తీసుకొస్తాడు. చుట్టూ వాటర్, మధ్యన రిసార్ట్, మంచు పడటంతో తెల్లగా అక్కడక్కడ అందంగా డిజైన్ అయ్యి కనబడుతున్న నీరు గడ్డకట్టి ఉండటంతో చాలా అందంగా ఉన్న వ్యూ చూస్తూ రియలీ చాలా బాగుంది ప్లేస్ అంటుంది ధరణి హ్యాపీగా చూస్తూ. ఇంతలో రూమ్ బాయ్ లగేజ్ తెచ్చి డోర్ నాక్ చేయడంతో ఓపెన్ చేసి లగేజ్ లోపల పెట్టించి డోర్ లాక్ చేస్తాడు విజయ్. ఆమె ప్రకృతి అందాలను అస్సలు మిస్ అవ్వకుండా చూడటంలో మునిగిపోవడం చూసిన విజయ్ ఒక్కసారి బామ్మగారి హెల్త్ ఎలాగుందో డాక్టర్కి కాల్ చేసి అవతల నుంచి గుడ్ అన్న ఆన్సర్ విని రిలీఫ్గా ఫీల్ అయ్యి కాసేపు మాట్లాడి పెట్టేశాడు. తర్వాత ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ సునంద గారు ధరణితో మాట్లాడాలని అనడంతో ధరణి అని పిలుస్తాడు. వచ్చిన ధరణి చేతిలో ఫోన్ పెట్టి అమ్మ అంటూ మాట్లాడమని చెప్పి డ్రైవింగ్ చేసి టయర్డ్ అవ్వడంతో బెడ్ మీద పడతాడు. అత్తయ్య గారు మాటలు మొదలు పెడుతుంది ధరణి. చాందిని పెళ్లి నుంచి ఇక్కడికి వచ్చే వరకు అన్నీ చెప్పి అరగంటకు మాటలు ముగించి జాగ్రత్త అని చెప్తున్న సునంద గారి మాటలకు అలాగే అత్తయ్య గారు అంటూ కాల్ కట్ చేసి ఇటు తిరిగిన ధరణికి చేతులు తల కింద పెట్టుకొని స్లీప్ వేస్తున్న విజయ్ని చూసి నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి వచ్చి కూర్చుంటుంది పక్కనే. అలసి సొలసిన అతనికి స్వంతన తను మాత్రమే ఇవ్వగలదని తెలిసిన ధరణి ముందుకు వంగి విజయ్ నుదుటిన ముద్దు పెడుతూ పక్కనే పడుకుంటుంది. జర్నీ చేసిన అలసట నిద్రలో తీరిపోగా గంట తర్వాత మెలకు వచ్చిన విజయ్ లేచి చూసేసరికి తన పక్కనే నిద్రపోతున్న ధరణిని చూస్తూ నవ్వుతూ రిసెప్షన్కి కాల్ చేసి నైట్ డిన్నర్ ఆర్డర్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ధరణిని నిద్ర లేపుతాడు. కాసేపు నిద్రపోతాను విజయ్ గారు అంటూ ముద్దుగా అంటుంటే నైట్ అయింది లేచి డిన్నర్ చేశాక నిద్రపోదులే అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. నిద్ర మత్తుతో కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. టైం 7కు దగ్గరలో ఉండటంతో లేచి బ్యాగ్ నుంచి డ్రెస్ తీసుకుని వెయిట్ చేస్తుంది విజయ్ వస్తే తను ఫ్రెష్ అవ్వాలని. బయట నుంచి వినిపిస్తున్న సాఫ్ట్ మ్యూజిక్కి చేతిలో డ్రెస్ పట్టుకుని బాల్కనీలోకి వచ్చింది. కింద ఏదో పార్టీ లాంటిది చేస్తుండటం చూసి చుట్టూ వెలుగుతున్న లైట్స్కి చల్లని గాలికి చలేసి లోపలికి వస్తుండేసరికి టవల్తో వచ్చాడు విజయ్. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే చెయ్యి పట్టుకుని బెడ్ దగ్గరకు తీసుకుని వచ్చి ఇంకో టవల్ ఆమె చేతిలో పెట్టి హెయిర్ డ్రై చేసి వెళ్ళు అన్నాడు. యాక్చువల్లీ ముందు ఆమె అడగాలనుకుంది కానీ అసలే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కాస్త టెన్షన్లో ఉండటంతో విజయ్కి దూరం మెయింటైన్ చేస్తోంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక. ఇప్పుడు తను క్లోజ్గా మూవ్ అయితే వెంటనే ఏం చేస్తాడోనని భయపడి వెళ్తుండగా ఆపేసరికి ఇంకా వచ్చింది దగ్గరకు. ఆమె చేతిలో డ్రెస్ బెడ్ మీద పెట్టేసి నడుమును చుట్టేసి దగ్గరగా లాక్కుని పొట్టలో తల పెట్టుకున్నాడు. గుండె అదురుతుంటే కష్టంగా ఆపుకుని టవల్తో చిన్నగా హెడ్ డ్రాప్ చేస్తుంది. ఆమె నడుముని తాకుతున్న విజయ్ పెదవుల స్పర్శకి మైకంగా అనిపిస్తుంటే అయిపోయింది అనేసి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి పరిగెత్తింది. మెంటల్ అంటున్న విజయ్ పిలుపు వింటూ నవ్వుకుంటూ ఫ్రెష్ అవుతుంది.